ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. పుట్టుటయే ఎరుంగని ప్రభుండవు పుట్టుటిదేమి స్వామి, నీ పుట్టుట మాపైన్ కరుణ పుట్టుటగాదే. మహానుభావ నీ పుట్టినరోజు వేదములు పుట్టినరోజు, ప్రశాంతి ధాత్రి కాల్వెట్టిన రోజు, ప్రేమ సుఖపెట్టిన రోజు సమస్త విశ్వమున్. మానవాళి మీద భగవంతుడికి ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో, దయతో 1926 నవంబర్ 23వ తేదీన పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి మహాదేవుడు ఉదయించటము జరిగింది. సాయి మహాదేవుడు ఈ మానవాళిలో ఒక దివ్యమైన చైతన్యము తీసుకురావాలని, ధర్మ ధార్మిక చింతనను కలిగించాలని ఒక మహాసంకల్పముతో కొన్ని దశాబ్దాల పాటు ఎంతగానో శ్రమించటము జరిగింది. స్వామి యొక్క సంకల్పముతో స్వామి భక్తులు, ఆరాధకులు, స్వామి విద్యార్థులు ప్రపంచమంతా కూడా వ్యాపింపచేసి ఉంచారు. వారంతా కూడాను మానవతా విలువలను కాపాడుతూ, ఆచరిస్తూ, వాటిని వ్యాప్తి చేస్తూ, సేవ చేస్తూ, ధరిస్తూ ఉన్నారు. అలాగే ఎవరైతే కొన్ని రాక్షస స్వభావ లక్షణాలు కలిగి ఉంటారో వారందరినీ చేరదీసి, వారికి దర్శనముతో, స్పర్శనతో, సంభాషణతో, తన దివ్యమైనటువంటి మందహాసముతో వారిలో ఒక చక్కని చైతన్యాన్ని తీసుకొచ్చి ఆదర్శ పురుషులుగా తీర్చిదిద్ది సమాజ సేవా తత్పరులుగా వారిని మార్పు చేశారు. ఈ దివ్యమైనటువంటి ప్రక్రియ నిరంతరంగా స్వామి దయతో కొనసాగుతూ ఉన్నది. స్వామి తాను ఉపదేశించదలుచుకున్నటువంటి విషయాన్ని మధురమైనటువంటి కంఠముతో భక్తుల హృదయాలలో ఒక దివ్యమైనటువంటి స్థానాన్ని పొందారు. మధురమైన భాష మంజుల గళముతోడ, భక్త కోటి హృదిని భర్తి సేయు. మధురమైన భాష మంజుల గళముతోడ, భక్త కోటి హృదిని భర్తి సేయు. సూటి మాట పలికి సూక్ష్మ ధర్మంబు, సూటి మాట పలికి సూక్ష్మ ధర్మంబు, చెప్పుచుండు సాయి ఒప్పు మీరా. స్వామి ఇచ్చిన ఆ దివ్య సందేశ స్ఫూర్తితో మానవాళిలో చాలా వరకు ఒక చక్కని చైతన్యానికి ఎంతగానో దోహదం చేసింది. భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తూ, ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎవరిని ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా అనుగ్రహిస్తాడో, సాక్షాత్కరిస్తాడో ఎవరికీ తెలియదు. భాగవతములో చెప్పినట్టుగా ఈశ్వరుండు విష్ణువు ఎవ్వేళ ఎవ్వని, ఏమి సేయు పురుషుడేమి ఎరుగు. ఈశ్వరుండు విష్ణువు ఎవ్వేళ ఎవ్వని, ఏమి సేయు పురుషుడేమి ఎరుగు. అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అణగి మెలగుచుండురంధులగుచు. మహాత్ములు విద్వాంసులు కూడా ఈశ్వర శాసనానికి అనుగుణంగా జీవనము సాగిస్తూ ఉంటారు తప్ప వేరే మార్గము లేదు. అలా ఎప్పుడు భగవంతుడు
ఏమి నిర్ణయం తీసుకుంటాడో, ఏ విధంగా అనుగ్రహిస్తాడో తెలియదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా సంస్కరిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు. సత్యసాయి భగవానుడు కలత తీర్చునొకట కలలోన కనిపించి, కలత తీర్చునొకట కలలోన కనిపించి, ధ్యానమందు తోచి దరికి పిలుచు, మనసునందే ఉండి మంచికి నడిపించు, మనసునందే ఉండి మంచికి నడిపించు. శాంతి సౌఖ్యదాయి సత్యసాయి. కొందరిని కలలో కనిపించి వారి సమస్యను పరిష్కరిస్తూ ఉంటారు. కొందరికి ధ్యానములో తోచి వారికి మార్గాన్ని సూచిస్తూ ఉంటారు. కొందరికి మనసులోనే ఒక అవగాహన కలిగించి వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా భగవంతుని దివ్యలీల. సత్యసాయి భగవానుడు ఈ కలియుగములో 2 విశిష్టమైన, మహాశక్తివంతమైన, అతి సున్నితమైన, అతి సరళమైన ఆయుధాలతో ఉదయించటం జరిగింది. 2 చేతులతో, ఆ 2 ఆయుధాలతో ఈ విశ్వాన్ని కొన్ని దశాబ్దాల పాటు స్వామి అనుగ్రహించారు. ఒకటి ప్రేమ, మరొకటి సేవ. ప్రేమ సేవల ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం పొందటము చాలా సులభము అని, భగవంతుణ్ణి వశీకరణ చేసుకోవచ్చని, భగవంతుడి యొక్క అనుగ్రహము చాలా సులభంగా పొందవచ్చని స్వామి తన ప్రేమతో లోకానికి చాటి చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రేమను కలిగి ఉండాలని, సేవను కలిగి ఉండాలి అని, ప్రేమరహిత జీవనము సరి అయినటువంటి జీవనము కాదని, ఏ దేవతను ఆరాధిస్తున్నప్పటికీ, ఏ భక్తుడైనప్పటికీ ప్రేమరహిత జీవనము గడిపితే అది కళంకమని, ముఖ్యంగా భక్తుడు అనేవాడు అన్ని వేళలా కూడా ప్రేమను నిండుగా కలిగి ఉండాలని, అలా కలిగి ఉన్నట్లయితే తనకు విలువలు, గౌరవము పెరుగుతుందని, లేకపోతే అది ఒక కళంకం అవుతుందని స్వామి చాటి చెప్పారు. ఏ మహాప్రేమతో, ఏ మహాప్రేమతో ఎల్ల తల్లుల హృదిన్ స్థిరముగా వెలుగొందు కరుణరసము. ఏ మహాప్రేమతో ఎల్ల తల్లుల హృదిన్ స్థిరముగా వెలుగొందు కరుణరసము. ఏ మహాప్రేమతో ఎల్లరి కనులలో పావన కాంతి దీపాలు వెలుగు. ఏ మహాప్రేమతో ఏ ప్రొద్దు ఉప్పొంగి ప్రవహించు నదులు పాల్వంటి జలము. ఏ మహాప్రేమతో ఇహపరలోకాల ప్రాణమై ప్రసరించు వాయుగణము. ఆ మహాప్రేమ రూపెత్తి స్వామి భూమి అవతరించెను నేటి పుణ్యముల పంట. ఆ మహాప్రేమ రూపెత్తి స్వామి భూమి అవతరించెను నేటి పుణ్యముల పంట. ప్రేమ సింధువు ఆత్మీయ ప్రేమ బంధు, ప్రేమ నేర్పగా వచ్చిన ప్రేమమూర్తి అంటారు శాంతిశ్రీ గారు. ప్రేమను, దాని యొక్క మాధుర్యాన్ని లోకానికి చూపాలి అని, అందరినీ ప్రేమించి ఆ ప్రేమ యొక్క విశిష్టతను లోకానికి చాటి చెప్పాలని, అలాగే అందరి చేత ప్రేమింపబడాలి అని వచ్చినటువంటి దివ్య అవతారమే శ్రీ సత్యసాయి అవతారం.
స్వామి యొక్క ఆ దివ్య అవతార స్ఫూర్తితో ప్రపంచమంతా కూడాను శ్రీ సత్యసాయి సేవా సంస్థల పేరిట ఎందరెందరో ఎన్నెన్నో సేవలు చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల విద్యాలయాలు, కొన్ని చోట్ల వైద్యాలయాలు, కొన్ని చోట్ల అనాథ శరణాలయాలు, కొన్ని చోట్ల వృద్ధాప్య కేంద్రాలు, రోగులకు, రోగుల సహాయకులకు, ఆర్తులకు, తరువాత అనాథలకు, దాహార్తులకు, సాంకేతిక పరిజ్ఞానము యువతకు, ఇలా అనేక రకాలైన సేవలతో ప్రపంచమంతా కూడా ప్రతిరోజు సేవా ఉత్సవాలు జరుపుకుంటూనే ఉన్నాయి. ఇదే స్వామి చూపినటువంటి సేవా మార్గము, ఇదే స్వామి చూపినటువంటి ప్రేమ మార్గము, ఇదే స్వామి చూపినటువంటి తరుణోపాయము. ఎలాగైతే తరించాలో దానికి చూపినటువంటి తరుణోపాయము ఇదే. స్వామి అంటారు, నామము ఏదైనప్పటికీ నామి యొక్క దివ్యత్వము ఒక్కటే. భగవంతుడిని వేరువేరు నామాలతో పిలిచినప్పటికీ ఆ భగవంతుడిలో ఉన్నటువంటి దివ్యత్వము, ఆ వైభవము ఒక్కటే. నామాలు వేరుగా ఉన్నప్పటికీ అది తెలిసి మెలగవలను అంటారు సత్యసాయి భగవానుడు. సమాజ సేవయే సత్యసాయి మహాదేవుని సేవయని భక్తులలో ఒక ప్రగాఢమైన విశ్వాసాన్ని స్వామి కలిగించారు. ఆ యొక్క స్ఫూర్తితో నిరంతరము దివ్యమైనటువంటి సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. నామము ఏదైనప్పటికీ నామి ఒక్కటే అన్నది స్వామి దివ్య సందేశము. రాజ్యరమణు రోసి రమణి సీతను బాసి రావణు చంపిన రాజవండు, చెల్లెలు ద్రౌపది చేతులెత్తంగనే మానముగాచిన మాన్యుడెవడు, నిదురించు అర్ధాంగి నిర్దయవదలి తా సన్యాసి మార్గాన సాగెనెవడు, దేవుని పుత్రుడై జీవుల కాపాడ శిలువపై రక్తము చిందెనెవడు, దేవుని పుత్రుడై జీవుల కాపాడ శిలువపై రక్తము చిందెనెవడు, అతడే రాముండు, కృష్ణుండు, బుద్ధమూర్తి, యేసునాథుండు, ఈ భువిని ఎన్ని పేర్లు, అన్ని నామంబులతనివే అతడే సాయి, నవ్య నవనీత హృదయుండు భవ్యుడతడు. ఎన్ని నామంబులతనివి, అన్ని నామములతనివే అతడే సాయి, నవ్య నవనీత హృదయుండు భవ్యుడతడు. సాయి మహాదేవుడు అన్ని నామములు భగవంతునివే, అది తెలిసి మెలగవలయను తెలివితోడ అంటారు స్వామి. ఎవరైతే హృదయములో ప్రేమను పండించుకున్నారో వాడు ఏ మతస్థుడైనప్పటికీ, ఏ వ్యక్తి అయినప్పటికీ వాడు గౌరవింపదగిన వాడే అని, వాడు భగవంతుడి యొక్క దివ్యాంశ సంభూతుడే అని, దివ్యాత్మ స్వరూపుడే అని స్వామి దివ్య సందేశం. ఈ కలియుగములో సత్యసాయి మహాదేవుడు ఇచ్చినటువంటి ఈ దివ్య సందేశ స్ఫూర్తితో అంతా కూడాను పరివర్తనతో, చైతన్యముతో కొనసాగుతూ సేవలలో తరిస్తూ ఉన్నది. ఆ విధంగా ముందుకు సాగాలన్నదే సత్యసాయి మహాదేవుని మహాసంకల్పం. గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు. గుండెలోన ప్రేమ పండించుకొనుచున్న అతడే క్రైస్తవుండు, అతడే సిక్కు. అతడే హైందవుండు, అతడే మహ్మదీయు, అతడే మానవుండు, అతడే గురువు. ప్రేమరహిత జీవనము జీవనము కానే కాదు. కాబట్టి
అతడు సిక్కు అయినా, మహమ్మదీయుడైనా, హిందువు అయినా, క్రైస్తవుడైనా ప్రేమతో పరిమళాలతో గుబాళించాలి దివ్యశక్తితో. దానికి భిన్నంగా వ్యవహరిస్తే తాను ఏ మతములో ఉన్నాడో దానికే కళంకము, ఆ వ్యక్తితో పాటుగా తాను సంచరిస్తూ వ్యవహరిస్తున్నటువంటి మతానికి కూడా కళంకమును ఆపాదించినటువంటి వాడవుతాడు. కాబట్టి అలా ఉండకూడదు. ప్రతి వ్యక్తి కూడాను ప్రేమతో ఉండాలి, ప్రేమ భరితముగా ఉండాలి. ఆ విధంగా ఉండి జీవనము సాగించాలి అన్నది సత్యసాయి మహాదేవుని యొక్క దివ్య సందేశం. స్వామి యొక్క దివ్య స్ఫూర్తితో ఆచంద్ర తారార్కము మానవాళి ప్రేమ సేవలను స్వీకరించి ఆచరించి తరించాలి అని, దానికి తగినటువంటి శక్తిని యుక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆ సత్యసాయి మహాదేవునికి ప్రణామములు అర్పించుకుంటూ జై సాయిరామ్.